రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. సుప్రీం కోర్టులో తీవ్ర కలకలం రేగింది. చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నించారు. అడ్డుకున్న తోటి లాయర్లు వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. అయితే చీఫ్ జస్టిస్ గవాయ్పై చెప్పు విసిరారు లాయర్. సనాతన ధర్మాన్ని అవమానించారని చెప్పి లాయర్ నినాదాలు చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు అంటూ చెప్పుకొచ్చారు గవాయ్. చెప్పు విసిరిన లాయర్ని అయితే అరెస్ట్ చేశారు. సో ఎవరు చెప్పు విసిరారు, ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, సాధారణంగా మనం కోర్టులోకి వెళ్ళగానే జడ్జ్ అంటే ఇట్స్ లైక్ మన ఒక దేవుళ్ళగా భావించి అంత రెస్పెక్ట్ ఇస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా లాయర్ల దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి ఎవ్రీ వన్ షుడ్ బి రెస్పెక్ట్ జడ్జ్ అని చెప్తారు. సో అలాంటి జడ్జ్ మీదకే ఒక చెప్పు విసిరిన ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు అంత కోపానికి, అంత ఉద్రిక్తానికి దారి తీసిన సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మౌనిష, గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున హిందువులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హిందువులు కానీ, లేదంటే ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తాము అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ అవి చేస్తూ ఉంటారు. వాళ్లకు రీసెంట్ గా సుప్రీంకోర్టులో జరిగిన ఒక వ్యవహారం కాస్త ఆగ్రహాన్ని తెప్పించింది. అసలు ఏంటి ఆ వ్యవహారం అనేది ఒకసారి చూస్తే, ఇటీవల మధ్యప్రదేశ్ లో ఖజురాహోలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ధ్వంసం అయింది. అయితే ఆ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత దాన్ని ఆ పిటిషన్ ను గవాయ్ బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని కాస్త వాళ్లకు ఇబ్బంది కలిగినట్టుగా ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ వాళ్ళకు అది ఇబ్బంది కలిగినట్టుగా ఉన్నాయి. ఏంటి ఆ కామెంట్స్ అనేది ఒకసారి చూస్తే, ఏదో ఒకటి చేయమని వెళ్లి విగ్రహాన్ని అడగండి, మీరు విష్ణుమూర్తి మహాభక్తులు అని చెప్పుకుంటున్నారు, అలా అయితే వెళ్లి ప్రార్థన చేయండి, ఆ స్థలం ఆర్కియాలజీ కిందకు వస్తుంది, ఏఎస్ఐ అనుమతులు ఇవ్వాలి అంటూ కూడా సిజేఐ కామెంట్ చేశారు. ఆ తర్వాత దీనిపై సోషల్ మీడియాలో కాస్త రచ్చ జరిగింది. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని ప్రేమిస్తారో లేదంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాస్త న్యాయమూర్తి కామెంట్స్ తో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ గవాయ్ రియాక్ట్ అయ్యారు. నాకు అన్ని మతాలపై గౌరవం ఉంది, ఎవరిని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదంటూ కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత దీనికి సంబంధించి కేంద్రం కూడా గవాయ్కి మద్దతుగా నిలబడింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని ఎక్కువగా చూస్తుంటారు అన్నట్టుగా మాట్లాడారు. అలాగే న్యూటన్ లా ప్రకారం ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది, కానీ సోషల్ మీడియాలో మాత్రం స్పందనలు చర్యలకు మించి ఉంటున్నాయంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి కొంతమంది కంటిన్యూగా కామెంట్స్ చేయడం, లేదంటే సో ఆయన బెంచ్ కి ఏదైనా కేసు వెళ్తే హిందూ వ్యతిరేకులు అట్లా ఈ విధంగా కామెంట్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నేడు ఈ దాడికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ముందు గవాయ్ పై చెప్పు విసిరినట్టు కూడా వార్తలు వచ్చినాయి. కానీ అయితే అక్కడికి వెళ్లి డయాస్ వద్దకు వెళ్ళి న్యాయవాది డయాస్ వద్దకు వెళ్లి తన షూని తీసి విసిరే ప్రయత్నం చేశారు. విసిరే ప్రయత్నం చేసే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కానీ తోటి లాయర్లు కానీ అక్కడి నుంచి కూడా ఆయన తీసుకెళ్లిపోయారు. వెళ్ళేటప్పుడు బయటకు తీసుకెళ్లేటప్పుడు కూడా అతను కొన్ని సనాతన ధర్మానికి అగౌరవం జరగకుండా చూసుకుంటానంటూ కూడా నినాదాలు చేస్తే బయటకు వెళ్ళడం జరిగింది. రైట్, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా స్పందించారు, అటువైపు నుంచి రియాక్షన్ ఎలా వచ్చింది? ఆయన అరెస్ట్ చేశారని చెప్తూ ఉన్నారు. సో తదుపరి చర్య ఎలా ఉండబోతుంది? అయితే దీనికి సంబంధించి గవాయ్ మాత్రం కాస్త ఆసక్తికర కామెంట్ చేశారు. చాలా కూల్ గా మాట్లాడారు. ఎలాంటి వాటిని పట్టించుకోకండి, మనం మన దృష్టిని మరల్చకూడదు, ఇలాంటివి నన్ను ఎప్పుడు ప్రభావితం చేయమంటూ కూడా చాలా ప్రశాంతంగా స్పందించడం. ఆ తర్వాత కోర్టు కార్యకలాపాలు కూడా కొనసాగించారు. ఇక న్యాయవాదిని ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతను వెనక ఎవరైనా ఉన్నారా లేదా, అతనే అలా దాడి చేశాడా, లేదంటే ఏదన్నా సంచలనం కోసం అటువంటి ప్రయత్నం చేశాడా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం అటు కేంద్ర న్యాయశాఖ కానీ లేదంటే సుప్రీంకోర్టు వర్గాలు కానీ ఇంకెక్కడ కూడా బహిరంగంగా మాట్లాడలేదు. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టులో కోర్టు కార్యకలాపాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడ అసలు ఎలా ఉండుంటుంది ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మనం ఆలోచిస్తేనే, ఒకరి మీద చెప్పు విసిరంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండుంటుంది? అసలు ఎవరైనా అదుపు చేశారా, లేకపోతే ఏం జరుగుంటుంది? ఒక్కసారి మీకు తెలిసిన అప్డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మౌనిష, సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే కాస్త ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. అంటే ప్రధానమంత్రి ఎలాగో, రాష్ట్రపతి ఎలాగో, లేదంటే ఇప్పుడు మన హైకోర్టు న్యాయమూర్తులు అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ భద్రతకు సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా
అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే దేశానికి సంబంధించి ఒక రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం అది. కాబట్టి అలాంటి వ్యక్తిపై చీఫ్ జస్టిస్ పై దాడికి దిగటం అనేది ఖచ్చితంగా సంచలనమే. అయితే ఆయనకు ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడం, అతన్ని అప్పుడు ఎవరైతే న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఇంకా బయటకు రాలేదు. అటు జాతీయ మీడియా కూడా అతనికి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా పూర్తిగా ఇంకా బయటకు పెట్టలేదు. సో అతన్ని వెంటనే అరెస్ట్ చేయడం, ఢిల్లీ పోలీసులు అతను అదుపులోకి తీసుకోవడం, అతన్ని అయితే మామూలుగా స్థానిక కోర్టులో కూడా హాజరుపరిచే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము సుప్రీంకోర్టులో జరిగిన ఈ ఘటన అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది. బట్ గవాయ్ మాత్రం చాలా చాకచక్యంగా ఇలాంటివి ఏం జరిగినా కూడా పట్టించుకోవద్దు, ముందుకు వెళ్ళాలి, మన ఏదైతే మన మైండ్ ఉంటుందో దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టాలని చెప్పి ఆయన చాలా కూల్గా దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సనాతన ధర్మాన్ని అవమానించారని చెప్పి లాయర్ నినాదాలు చేశారు. అయితే ఇలాంటి దాడులకి భయపడేదే లేదంటూ కూడా గవాయ్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే చెప్పు విసిరిన లాయర్ని వెంటనే అరెస్ట్ చేయించారు.